శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి 23వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి గతంలో కన్నా ఈ వారం నుంచి గ్రహాల యొక్క బలం పెరగడం జరిగింది. ముఖ్యంగా శని యొక్క స్థితి రుజుమార్గంలోకి రావడం వల్ల జాతకుడికి వృత్తి వ్యవహారాల్లో కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి, మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గతంలో కన్నా వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా పెరగడం, రావాల్సినటువంటి ధనం సకాలంలో రావడం వల్ల మరి జాతకుడు తన వ్యక్తిగత వ్యవహారాలు కానీ, దైనందిన వ్యవహారాలు కానీ వాటిలో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఇంప్రూవ్ వైపుగానే నడటం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఈ వారంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం అష్టమ స్థానంలో ఏర్పడింది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అనూహ్యంగా వాళ్ళలో జ్ఞాపక శక్తి పెరగడం, గతంలో కన్నా వాళ్ళు పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలో కానీ, అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ జాతకుడికి ఎక్కువగా విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు కానీ, మామూలు వాళ్ళకి కానీ ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది అనూహ్యంగా. ఎందుకంటే మీకు ధనస్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు ఒక విధంగా భాగ్యాధిపతిగా అష్టమ స్థానం మీద వీక్షించడం వల్ల మరి జాతకుడికి పూర్వపుణ్యం వల్ల అయితేనే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అయితేనే జాతకుడికి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా ప్రభుత్వ వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ క్షణంలో సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికి కూడా జాతకుడికి గత కొంతకాలంగా ఉన్నటువంటి గురు శని యొక్క ప్రభావం గతంలో కన్నా ఎక్కువగా ఉండడం వల్ల జాతకుడు చేపట్టినటువంటి కొత్త ప్రయత్నాలు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఏర్పడినటువంటి ఇంకొక యోగం ఏంటంటే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. భాగ్యస్థానంలో శుక్రుడు రావడం వల్ల ముఖ్యంగా విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. మీ గురువు గారు, లేదంటే తండ్రి గారు, లేదంటే మీ యొక్క యజమాని, మీ యొక్క బాస్ ద్వారా మీకు సహకారం లభిస్తుంది. మీ యొక్క అభివృద్ధికి కానీ, అలాగే మీరు ఏదైనా విదేశ ప్రయత్నాలు కానీ, దగ్గరలో ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నంలో చాలా వరకు మీ అధికారులు మీకు సహకరించే అవకాశం ఉంది. అంటే ఏదైనా మీకు సెలవు ఇవ్వడం కానీ, లోన్ శాంక్షన్ చేయడం కానీ, ఈ విధంగా మీ యొక్క శుభకార్యాలకి మీ పై అధికారులు సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఎప్పుడైతే మనకి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చాడో మరి ఎవరైతే స్త్రీలు ఈ రాశిలో ఉన్నారో వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్య కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాల కోసం చేస్తున్నవారు చక్కగా వివాహ ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఏదైనా ఈ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలు విదేశంలో ఉన్నటువంటి సంబంధం ప్రయత్నం చేస్తుంటే అది వారికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 9 ధన భాగ్యాధిపతుల మధ్య ఏర్పడినటువంటి ఈ గురు శుక్రుల పరివర్తన ఖచ్చితంగా మీకు అంటే ఈ వారంలో కానీ, రాబోయే కొద్ది రోజుల్లో కానీ మీ కుటుంబంలో ఒకరికి అది విదేశ అవకాశం కానీ, వివాహం కుదరడం కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ, మొత్తం మీద ఒక శుభకార్యం మీకు అనూహ్యంగా మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధం కాకుండా వేరే కొత్తగా అవకాశం వచ్చి అది సడన్గా మీకు ఆ కార్యం నెరవేరే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఒక రకంగా ప్రయత్నం చేస్తుంటే వేరే సోర్స్ ద్వారా ఆ ప్రయత్నం ఫలించి మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం కొంతకాలంగా అనుకున్నట్టు మరి అష్టమ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు
చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు తన యొక్క స్థిరాస్తిని ఒక చోట అమ్మి వేరే చోట కొనే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నివాస స్థలం నుంచి కానీ, గృహం నుంచి కానీ వేరే ప్రదేశానికి మారడానికి కానీ, వేరే ఇంటికి మారడానికి కానీ ఇది అనుకూలంగా కనబడుతూ ఉంది. బట్ ఏదైనా మరి జాతకుడు ఉద్యోగ విషయాల్లో సడన్గా మార్పు రావచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగస్తులు మాత్రం అశ్రద్ధ చేయకుండా ఉద్యోగ విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఏ క్షణంలో అయినా అనూహ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది రావచ్చు. అది అభివృద్ధికరంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉండొచ్చు. అది జాతకుడు గతంలో చేసుకున్న పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి మేజర్ గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపట్టే కార్యక్రమాలు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క స్థితిని అనుసరించి కొన్ని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం కుజగ్రహం నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సహజ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు భూముల యొక్క స్థిరాస్తుల యొక్క విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉన్నది. ఆ కారణం వల్ల ఎవరైతే సొంత గృహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి రాబోయే 3 నెలలు చాలా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎవరైతే సొంత గృహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి రేపు మనకి ఈ నవంబరు 18వ తారీఖున వస్తున్నటువంటి సంకష్టార చతుర్థి ఆ రోజు విధి విధానంగా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించడం, లేదంటే ఏదైనా దేవాలయంలో అక్కడ చేస్తున్నటువంటి పూజల్లో పాల్గొనడం, మరి కొన్ని దేవాలయాల్లో గణపతి హోమం, అలాగే సాయంకాలం పూట గణపతి యొక్క అభిషేకం 2 చేయించుకొని ఆ రోజు ఒక దీక్షతో మనం ఎలాగైనా ఒక గృహాన్ని కొనుక్కోవాలని సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ రోజు నుంచి ఏంటంటే ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కానీ, హనుమాన్ ఆలయాన్ని కానీ, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించడం వల్ల మరి అలాగే కొంతమందికి ఏంటంటే భూములు చికాకులుగా ఉంటాయి. కొంతమంది ఆస్తి పంపకాలు అయినప్పుడు కూడా చేతికి రాకపోవడం, పెద్దవారు ఆస్తి పంపకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవడం, మీ యొక్క స్థిరాస్తి ఇతరుల చేతిలో ఉండిపోయి మన చేతికి రాకపోవడం, అటువంటి వాళ్ళు భూసూక్తం అనే పారాయణ చేయించుకోవడం అనేది ఉంటుంది. అంటే మనకి మీరు యూట్యూబ్లో సెర్చ్ అయినప్పుడు ఈ భూసూక్తం అంటే వస్తుంది. అది తరచూ వినడం వల్ల కానీ కొంతమంది గృహంలో ఏదైనా పండితులతో పారాయణ చేయించుకోవడం వల్ల భూములపై ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువగా స్త్రీలకి ఏంటంటే మరి అద్దెల్లో ఉండి ఇబ్బంది పడటం కన్నా ఏదైనా చిన్నదైన సొంత ఇల్లు కావాలని కోరుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం ఎలాగా ప్రతి వాళ్ళు కూడా సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేస్తుంటారు కాబట్టి మరొక ప్రశాంతమైనటువంటి సాయంకాలం చక్కగా మొదలు పెట్టాలి. ఏంటంటే మణిదీప వర్ణన అనే ఇది కల్పం ఒకటి ఉంటుంది. అది ఒక పూజా విధానం. అంటే మణిదీప వర్ణన అనే అంటే మన లలితా సహస్రనామంలాగా అది కూడా అమ్మవారి యొక్క గృహాన్ని వర్ణించే విధంగా ఉంటుంది. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, పుస్తకాల రూపంలో ఉంటుంది. దాన్ని ప్రతిరోజు విధి విధానంగా పారాయణ చేయటం వల్ల అంటే కేవలం స్త్రీలే కాదు మగవాళ్ళు కూడా ఈ మణిదీప వర్ణన పారాయణ చేయడం వల్ల అతి తొందరలో సొంత గృహం అన్నది ప్రతి ఒక్కరికి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే నవగ్రహాలను పూజించేటప్పుడు కుజుడిని కూడా పూజించడం, కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం. అయితే ఎక్కువగా నవగ్రహాలని మనం పూజించేటప్పుడు అందరినీ కూడా సమానంగా అందరినీ ప్రార్థించాలి. అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను కూడా పారాయణ చేయాలి. అంటే కొంతమంది పర్టికులర్గా శని భగవాన్ని, పర్టికులర్గా రవిని పూజ చేస్తారో ఆ విధంగా కాకుండా 9 మందిని సమానంగా పూజిస్తూ మీరు ఎవరి కొరకైతే ఆరాధిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఒక 18 సార్లు 40 సార్లు ప్రార్థించి మళ్ళా ఆ 9 గ్రహాలని మళ్ళా పూజించడం వల్ల ఆ గ్రహాల యొక్క అనుమతితో పర్టికులర్గా మీకు కుజగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదైనా ఒక పూజ అన్నది విధి విధానంగా పద్ధతిగా చేయడం వల్ల అది నమ్మకంతో చేయడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.